శతాబ్దాల కాలం నాటి ఆలయం ఎంతో శిలా వైభవంతో తెలుగు జాతి ఉట్టిపడేలా శిలలపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు. చుట్టూ పరిసరాల ప్రాంతం, ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి నడుమ ఈ దేవాలయం ఉంటుంది. కానీ ఓ వింత ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం చేసి వందల ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అందులో విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ఆ దేవాలయం ఏ దైవం కొలువు తీరేందుకు నిర్మాణం జరిగింది, ఎందుకు ఇప్పటికీ విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు, ఈ ఆలయ చరిత్ర ఏంటి అనే పూర్తి వివరాలు లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా ఇప్పుడు చూద్దాం. దైవం కొలువై ఉన్న చోటే దేవాలయం అంటారు. దేవాలయం ఉందంటే ఖచ్చితంగా అక్కడ దైవం కొలువు తీరి ఉంటాడు. దైవ దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఆ ప్రాంతమంతా కలకలాడుతూ ఉంటుంది. నిత్యం నామస్మరాలతో ఆ ఆలయం మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. కానీ పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అదే దేవుడి విగ్రహం లేని గుడి. పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్ గ్రామంలో రంగనాయక స్వామి ఆలయానికి అనుబంధంగా వందల ఏళ్ల క్రితం ఆండాలమ్మ ఆలయం నిర్మాణం జరిగింది. గుడైతే కట్టారు, కానీ అందులో అమ్మవారిని ప్రతిష్ఠించలేదు. దీంతో దేవత లేని గుడిగా మిగిలిపోయింది. ఆలయం చూడ్డానికి ఎంతో అద్భుతంగా నిర్మించారు, కానీ అందులో దైవం మాత్రం ప్రతిష్ఠ జరగలేదు. అందమైన గోపురం, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా వివాహ వేడుక, పట్టాభిషేకం ఘట్టాలను సంబంధించి చిత్రాలను ఆలయ గోపురంపై చెక్కారు. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడి ఇరుపక్కల దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. మండపానికి కొద్ది దూరంలో ఆలయానికి మరింత శోభ తీసుకొచ్చే విధంగా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. ఈ మా ఊరు దొరలు కర్ణాలని అప్పుడు ఒక రాజు లెక్కలా ఉండిరట. వాళ్ళు దీన్ని ఈ గుడి కట్టించారు. ఇక్కడ అండాలమ్మని పెట్టి ఆ రంగనాయల గుడికి దీనికి జాతర జరిపిస్తా అని పిల్లలతో కట్టించారట. దీన్ని కంప్లీట్ అయ్యేసరికి ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేసేసరికి ఆ కట్టించిన దాత చనిపోయిందట. ఇక మళ్ళీ ఎవరు దేవుని తేలేదు, దీనిలో ప్రతిష్ఠ చేయలేదు, ఎవరితోటి కాలేదు, అట్లనే వదిలేసిర్రు. ఇక ఇప్పుడు ఇది ఇన్నేళ్ళ బట్టి ఇది అట్లనే ఉంటుంది. కాబట్టి రంగనాయక స్వామి ఆలయం నుంచి 500 మీటర్ల దూరంలో గుట్టకు సమీపంలో ఆలయం నిర్మించారు. ఏటా నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రతిపాదన ఆలయం నుంచి రోప్ వే ద్వారా అమ్మవారిని రంగనాయక స్వామి ఆలయానికి తీసుకొచ్చి కళ్యాణ వేడుక జరిపించాలన్న అద్భుతమైన ఆలోచనతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆండాలమ్మ నిర్మాణం హాజరైనప్పటికీ రోప్ వే నిర్మించేందుకు ఇంజనీర్లు రాకపోవడంతో గుడి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిలిచిపోయింది. అంతేకాదు, రాఘవపూర్ గ్రామ సంస్థానాధికుడు లక్ష్మీకాంతరావు అనారోగ్యం సహకరించకపోవడం రోప్ నిర్మాణం ఆగిపోయింది. ఆండాలమ్మ ఆలయ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రధాన ఆలయమైన రంగనాయక స్వామి దేవస్థానానికి సంబంధించిన 400 ఎకరాల మాన్యం ఆక్రమణకు గురి కావడంతో ఆండాలమ్మ ఆలయ నిర్మాణం ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది. ఎంతో అద్భుతంగా నిర్మించాలని పట్టుబట్టిన దేవాలయం దేవత లేని ఆలయంగా మిగిలిపోవడంతో చివరికి షూటింగ్ స్పాట్గా మారింది. దీనికి జాతర జరిపిస్తా అని పిల్లలతో కట్టించారట. దీన్ని కంప్లీట్ అయ్యేసరికి ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేసేసరికి ఆ కట్టించిన దాత చనిపోయిందట. ఇక మళ్ళీ ఎవరు దేవుని తేలేదు, దీనిలో ప్రతిష్ఠ చేయలేదు, ఎవరితోటి కాలేదు, అట్లనే వదిలేసిర్రు. ఇక ఇప్పుడు ఇది ఇన్నేళ్ళ బట్టి ఇది అట్లనే ఉంటుంది. కాబట్టి మా ఊరి సర్పంచ్ గారు దీని చుట్టూ సాపు చేసి చెట్లు గిట్లని చేసి తీసేసి దీని చుట్టూ ఒక పార్కు లెక్క తయారు చేసిండు. ఎత్తుకపోయినట్టు ఇక అది మనకు తెలియదు, కానీ వెనకటి సంగతి. ఇప్పుడు వెనుకట దీనిలో బంగారం ఉన్నదని గర్భగుళ్ళే తవ్వేరు, ఒక విగ్రహం ఉంటే ఎత్తుకపోయారు. దీనిలో ఇక అప్పుడు ఏం వెళ్ళింది ఏం వెళ్ళింది మనకైతే తెలియదు. ఇది 400-500 సంవత్సరాల ఇది